ఎంత ఘోరం అంటే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఈ జిల్లాలో 32 లక్షల మంది ఉంటే ఒక్కటంటే ఒక్కటి కూడా హాస్పిటల్ మంచిది పెద్దది లేదు. అసలు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. చాలా సర్ప్రైజ్ అయినా నేను చూసి. 7 పిహెచ్సిలు ఉన్నాయి, చాలా సబ్ సెంటర్స్ ఉన్నాయి, కాకపోతే 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. కనీసం 32 లక్షల మంది హైదరాబాద్ పక్కన ఉన్నారు. మరి ఏంది దీనికి అని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్న వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి. అవి తప్పితే మళ్ళీ మొత్తం అందరూ కూడా ప్రైవేట్కి పోవాల్సిందే. సిజేరియన్ అయితే ఎక్కడి వాళ్ళైనా గాంధీకి రిఫర్ చేస్తున్నారు. నిన్న మేము జవహర్ నగర్లో చూసినాం, ఇవాళ ఇప్పుడు కేపీహెచ్బి దగ్గరికి పోయి చూసినాం. ఇక్కడ నుండి గాంధీకి రిఫర్ చేస్తున్నారు. కీసర్లో కూడా అదే పరిస్థితి. అంటే చాలా దూరం, దాదాపుగా 1.5 to 2 hours ట్రావెల్ చేయాలి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎమర్జెన్సీలో అంటే ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది తప్పితే కరెక్ట్ అయితే లేదు. మరి హైదరాబాద్కి పక్కకే ఉన్నది మేడ్చల్, కానీ అన్ని మేడ్చల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో హెల్త్ విషయం మాత్రం తీవ్రంగా నెగ్లెక్ట్ కాబడింది. చాలా అన్ఫార్చునేట్ ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒక్కటి కూడా లేదు 100 పడకలు. కాబట్టి మేడ్చల్ జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కొక్క నియోజకవర్గం చాలా పెద్దగా ఉంది. అందుకే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కుత్బుల్లాపూర్ మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగితే కూడా స్ట్రెచ్ సరిపోనంత ఉంది. సో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో మినిమం 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందులో గైనెక్ ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ 100 బెడెడ్ హాస్పిటల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిజంగా ఎంత పేదరికం చూసినామంటే మామూలుగా లేదు పేదరికం. మొన్న అల్వాల్లో భూదేవి నగర్కు పోతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైలు పట్టా ఉన్నంత మేర, ఎంత రైలు పట్టా ఉంటే అంత 350 ఇండ్లు ఉన్నాయి. ఇంత చిన్న అగ్గిపెట్టెలు కూడా అసలు సిగ్గుపడతాయి ఆ సైజు చూసి, అంత చిన్న ఇండ్లు. అంటే ఘోరం ఏంటంటే అక్కడికి కేసీఆర్ గారు పోయారు సీఎం అయిన తర్వాత, అక్కడికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయారు, అందరు నాయకులు పోయారు. మొత్తం ఆ 350 ఇండ్లు కూడా అందరు పాలమూరు వాళ్ళే, మళ్ళీ ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నాగర్ కర్నూలు వాళ్ళందరూ పోయినరు. అందరు చెప్పిండ్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి. అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా ఇండ్లు ఎవరికి అవసరమో వాళ్ళకి ఎవరికి ఇండ్లు అందని పరిస్థితి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 5,000, 4,000 ఇట్లా బ్లాకులు కట్టి, ఇవన్నీ అవుట్స్కట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్లో కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది, ముషీరాబాద్లో ఉన్న వాళ్ళకు జవహర్ నగర్లు ఇచ్చారు, అక్కడెక్కడనో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు. సో అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఇండ్లలో ఉండలేరు. ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఇళ్ళల్లో ఎందుకు ఉంటలేరు, మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్న లేస్తే నోటీసులు ఇవ్వడం. అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటామో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్లో ఒక 5,000 ఇండ్లు కట్టిరు, దాదాపు 4,600 యూనిట్లు. ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తగుట్ట పక్కనే వేసేసారు అన్నట్టు. డంపింగ్ యార్డు పెద్ద గుట్టలు, 4-5 గుట్టలు ఉన్నాయి, దాని పక్కనే 4,600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరు. ఓకే సరే, ఏదో ఒకటి పేదవాళ్ళు లేని వాళ్ళు తీసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే అదే ఫ్లాట్స్ పక్కకు ఎస్టీపీ అని కట్టిరు. ఎస్టీపీ కట్టి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు, ఈ ఎస్టీపీ మీరే మెయింటైన్ చేయాలంటారు. అరే కూటికి దిక్కు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందే గవర్నమెంట్, మళ్ళా నెలకు 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ వీళ్ళు కట్టాలంట. ఏడికెళ్ళి కడతారు? కట్టమంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చట్టం ఉంది, మీరు అర్జెంటుగా ఎన్నికలు పెట్టుకోవాలి, మీరు రెసిడెన్స్ వెల్ఫేర్స్ మీరు అసోసియేషన్ ఏర్పడాలి, దాని నుంచి మీరు అన్నీ చేయాలంటారు. అంటే ఎంత ఘోరం అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్లలో కూడా కనీసం మానవత్వం లేకుండా అధికారులు బిహేవ్ చేస్తున్నారు.